ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, సహోదరులు లాలయ్య గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాము. లాలయ్య గారు, అప్పరమనే మీరు చేయండి. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములో వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనమేమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రారంభం ద్వారా ప్రారంభించుకుందాం. అందరు తలలో ఉంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన, అతి పరిశుద్ధమైన, బహుశ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమందు ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి, తండ్రి మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించినటువంటి ఈ గొప్ప ప్రేమ, ఆదరణను బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమయంలో చేరి వచ్చిన సేవకులను, మీ పిల్లలను దీవించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఇట్టి భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. సమయంలో వాక్యం చదవబోతున్న వారికి, పాటలు పాడబోచున్న వారికి, వాక్యాన్ని వివరించిన వారికి, బోధించిన వారికి కావలసిన సామర్థ్యం, జ్ఞానము, వివేకము, బలమును, శక్తిని తండ్రి, ఉత్సాహమును అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, మొదటి కీర్తనగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. అలాగే రెండో కీర్తనగా స్వామి గారు పాడి వినిపిస్తారు. అప్పారావు అన్నయ్య మీరే పాడండి మొదటి కీర్తనగా. లాలయ్య గారు లేనట్టున్నారు. ఓకే. ఈ సమయంలో ఇది పెద్ద పాట, కానీ మరి కొన్ని వచనాలు మనం పాడుకుందాం. కానీ పర్లేదు, మొత్తం పాడండి. మొత్తం పాడండి, పర్లేదులే. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము చేసెదము ఏకముగా. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా
ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి సముద్రము మధ్యాన ఆరిన నేలను నడచిరి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని యోద్ధాసురేడే యెహోవా నా బలము నా గానము యోద్ధాసురేడే యెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి నీ మహిమాతిశయమునా కోపాగ్ని రగులా చేసి చెత్తవలే దాహించెదవో నీపై లేచో వారిని చెత్తవలే దాహించెదవో నీపై లేచో వారిని యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని వేల్పులలోని సముడెవడో పరిశుద్ధ మహనీయోడా వేళలోని సముడెవడో పరిశుద్ధ మహనీయోడా అద్భుతమైన పూజ్యుడా నీ వంటి
వాడెవడో అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వాడెవడో యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని. వందనాలండి. తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన మీ అందరికి యేసు ప్రభు నామములో వందనాలండి. హలో, ఎవరి కోసము పాడండి, మీరు పాడండి. ఓకే. ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ఏ పాపము ఎరుగను నీకు, ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయము తీర్పునే ఇచ్చిందా, ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియను నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము, జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ ప్రక్కలు బల్లముతో ఒక్క పోటి పొడిచితిమి. తండ్రి, వీరు చేయనిదేది వీరు ఎరగరు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకున్నావా పరమ తండ్రిని. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము అన్నారండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 17వ అధ్యాయము వాక్యపఠన భాగంగా
మొదటి పారాగ్రాఫ్ అంతా కూడా లాలయ్య గారు చదువుతారు. అలాగే రెండో పారాగ్రాఫ్ దేవేంద్రుడు గారు చదువుతారు. వందనాలండి. వందనాలు నాన్న. వందనాలు చదవండి, వినపడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ని 10, 16? 17 అండి. 17. పదిహేడో అధ్యాయము నిర్గమకాండం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. నిర్గమకాండం 17వ అధ్యాయం చదువుకున్నాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను పరిశోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడకు తీసుకొని వచ్చితిరనిది. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు నేను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో చెలవేయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. వందనాలయ్యా. హలో. ఓకే, వందనాలండి. దేవేంద్రుడు అన్నయ్య. హలో. వినపడుతుందన్నయ్య, చదవండి. హలో. వినపడుతుందన్నయ్య, చదవండి. తరువాత అమాలేకులు వచ్చి హెరోదీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను అమ్మ జ్యోతి, నువ్వు చదవమ్మా అక్కడి నుంచి. అన్నయ్యది ఆగిపోయింది. సరే, నేనే చదువుతున్నానండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి.
మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కనో ఒకడు ఆ ప్రక్కనో అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఈ యొక్క అధ్యాయమును చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. యొక్క ఉదయకాల ధ్యాన కూడికలో లేఖనమేమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కూడికలో నిర్గమాకాండము 17వ అధ్యాయాన్ని బోధించే అవకాశాన్ని నాకు కల్పించిన తండ్రైన దేవునికి స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ, మరి అవకాశాన్ని కల్పించిన బ్రదర్ రవి గారికి, అయ్యంకి రవి గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే యొక్క ధ్యాన కూడికలో జాయిన్ అయినటువంటి దేవుని దాసులకు, వారి కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన వందనములు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఈరోజు నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య సారాంశంను గురించి తెలుసుకుందాము. 17వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి సమాచారానికి పేరు పెట్టాము. దాని యొక్క అంశం ఏంటి? 17వ అధ్యాయానికి ఉన్న అంశం ఏంటంటే, రెహదీములో దిగి ఇశ్రాయేలీయుల పట్ల దేవుని కార్యములు. రెహదీములో దిగినటువంటి ఇశ్రాయేలీయుల పట్ల దేవుని యొక్క కార్యములు అనేటువంటి అంశం మీద మనం ఈరోజు ఈ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోని ఎర్ర సముద్రము దాటి మొదట షూరు అరణ్యముకు వచ్చారు. అక్కడ నుండి మారా ప్రాంతానికి వచ్చారు. అలాగే మారా నుండి సీను అరణ్యమునకు వచ్చారు. అలాగే సీను అరణ్యం నుండి 17వ అధ్యాయంలో చెప్పబడిన రెఫదీములో దిగినట్టుగా మనం చూడగలం. ఈ రెఫదీములో దిగినప్పుడు ఇశ్రాయేలీలకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్యలు ఏంటి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, మొట్టమొదటిగా వారికి త్రాగటానికి మంచినీళ్లు దొరకక ఇబ్బంది పడినట్టుగా మనం చూడగలం. ఇదో సమస్య. అలాగే రెండో విషయము సమస్య ఏంటంటే, అమాలేకీలు ఇశ్రాయేలు మీదకి యుద్ధమునకు దిగుట. ఈ రెండు సమస్యలు ఇశ్రాయేలీలో రెఫదీము ప్రాంతంలో వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మనం చూద్దాము. ఈ సమస్యల్లో ఉన్న ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటనేది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య సారాంశం యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు చేసినటువంటి కార్యాల్లో గొప్ప కార్యము మొట్టమొదటికి రెఫదీము దగ్గర నుండి నున్న బండ నుండి నీళ్లను రప్పించుట. మొదటి విషయంగా ఏం నేర్చుకుంటామంటే, రెఫదీము దగ్గర బండ నుండి నీళ్లను రప్పించుట. ఈ విషయాన్ని మనము నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అక్కడ చూడొచ్చు. అలాగే రెండో విషయముగా రెహదీము దగ్గర అమాలేకులతో జరిగిన యుద్ధములో
దేవుడు ఇశ్రాయేలీలకు విజయాన్ని నిచ్చుట. రెహదీము దగ్గర అమాలీకులతో జరిగినటువంటి యుద్ధంలో దేవుడే ఇశ్రాయేలీలకు విజయాన్ని నిచ్చుట. ఈ విషయాన్ని 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం చూడొచ్చు. ఈ 2 విషయాల ద్వారా ఈరోజు మనము ఈ పాఠాన్ని నేర్చుకుందామండి. 17వ అధ్యాయంలో రెహదీము దగ్గర బండ నుండి నీళ్లను రప్పించుట. ఈ విషయాన్ని మనము 1వ అధ్యాయము నుంచి 7వ వచనంలో ఉన్నటువంటి సమాచారంగా మనము చదివి ధ్యానించుకుందామండి. ఇక్కడ రెహదీము అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలి. రెహదీము అంటే విశాలమైన స్థలము. ఈ రెహదీము సీనాయి పర్వతానికి 24 మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా ఈ ప్రాంతాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ రెహదీము దగ్గర దేవుడు బండ నుండి నీళ్లను ఎందుకు రప్పించాడు, అలాగే ఎలా రప్పించాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. బండ నుండి నీళ్లను ఎందుకు రప్పించాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మనము 2వ వచనాన్ని చదువుకుందామండి. 17వ అధ్యాయం 2వ వచనము మొదటి నుంచి చదువుకుందాము. తర్వాత ఇశ్రాయేలీలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగుటకు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. మోషేతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు త్రాగుటకు మంచినీళ్ళు ఇమ్మని మోషేని వాదించుట, అలాగే యెహోవా దేవుణ్ణి శోధించుట. ఇక్కడేమో మోషేని వాదించారు, అలాగే యెహోవా దేవుణ్ణి శోధించినట్టుగా మనం చూడగలం. అలాగే 3వ వచనంలో చూసుకుంటే మరి త్రాగుటకు తిండకు నీళ్లు ఆహారం లేని చోటికి ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? వాళ్ళ యొక్క వాదన ఏంటంటే, మాకు ఐగుప్తిలోనే చక్కగా ఉన్నది, మాంసము నీళ్లు సమృద్ధిగా ఉన్నవి, మేము అక్కడ ఉంటేనే మాకు బాగుండేది, నువ్వు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? మాకు తినటానికి నీళ్ళు లేవే, త్రాగటానికి మరి తినటానికి ఆహారం లేదు, త్రాగటానికి నీళ్లు లేవు అని సనుక్కుంటూ మోషే అహరోనుల మీదకి వెళ్ళినట్టుగా మనం చూడగలమండి. ఇక్కడ భయంకరంగా వాళ్ళు కోపగించుకొని మోషే మీదకే వాళ్ళు వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూడగలము. ఈ విషయాన్ని మనము కీర్తనాకారుడు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కీర్తనలో 78వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో చదువుకుంటే వాళ్ళు ఎంత కోపపడ్డారో అనేటువంటి విషయాన్ని మనము అక్కడ ఆసాబు కీర్తన రాస్తూ ఇలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? 78వ అధ్యాయము 18వ వచనం చూసుకుంటే, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. చూడండి ఎంతగా శోధించారో అక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళని కొట్టే అంతగా వాళ్ళని శోధించినట్టుగా మనం చూడగలం. అలాగే 4వ వచనంలో మోషే వారి యొక్క ఆగ్రహమునకు కోపమునకు భయపడి నన్ను చంపేస్తారేమో అన్నంత భయంతో యెహోవాకు మొర్ర పెట్టుకున్నట్టుగా మనం చూడగలం. అంటే వాళ్ళ యొక్క ఆగ్రహము కోపము అంతగా వాళ్ళ మీద చూసినప్పుడు మోషే భయపడ్డాడండి. భయపడి ఆయన యెహోవాకు మొర్ర పెట్టినట్టుగా మనం చూడగలం. అలాగే అప్పుడు యెహోవా మోషే భయముతో వణుకుతో మొర్ర పెట్టినటువంటి మొర్ర విని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలకు బండ నుండి నీళ్లు ప్రవహింపజేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా మనము 17వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మనము చూడొచ్చండి. అలాగే ఇక్కడ కీర్తనలో కూడా మనం ఒకసారి చూసుకుంటే 78వ అధ్యాయము 21వ వచనం చూసుకుంటే కోపం వచ్చినట్టుగా దేవునికి మనం చూడగలము. యెహోవా ఈ మాట విని కోపగించుకొనెను. ఎలా, ఏ మాటలు విని అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను.
ఆయన ఆహారం ఇయ్యగలడా అని వాళ్ళే ప్రశ్నించుకుంటూ మరి వాదించి మోషేను వాదించి యెహోవా దేవుణ్ణి శోధించినట్టుగా మనం చూడగలం. ఇప్పుడు ఈ యొక్క శోధనలో వారు పెట్టినటువంటి వాదనలు విని దేవుడు ఏం చేశాడంటే వారికి త్రాగటానికి నీళ్లు ఇయ్యాలని నిర్ణయించుకున్నట్టుగా మనం చూడగలం. అలాగే ఇప్పుడు వారికి ఎందుకు నీళ్ళు ఇచ్చాడో చూసాము. అలాగే ఇప్పుడు ఎలా ఇస్తున్నాడో చూద్దాము. ఇప్పుడు వరకు ఎందుకు మరి నీళ్లు రప్పించాడో మనం చూసాము. ఎలా రప్పిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ఎలా అంటే బండ నుండి నీళ్లను రప్పించాలని కోరుకున్నాడు, ఆలోచన చేశాడు. అలాగే ఈ విషయాన్ని 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాము. అంటే ఎలా బండ నుండి నీళ్లను రప్పించాలనుకున్నాడో 5వ వచనం చదువుకుందాము. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టి నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. అలాగే దేవుడు నిర్ణయించుకున్నటువంటి ప్రకారము దేవుడు తన నిర్ణయాన్ని ముందుగా మోషేకి తెలియజేశాడండి. అలాగే మోషే దేవుని యొక్క నిర్ణయాన్ని జరిగించుటకు బయలుదేరి అక్కడ హోరేబు బండ దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. ఆయన దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మోషే చేయటానికి వెళ్ళినట్టుగా మనం చూడగలం. అలాగే 7వ వచనంలో చూసుకుంటే ఇశ్రాయేలీలు ఆ బండలోనే నీళ్లు త్రాగినట్టుగా మనం చూడొచ్చండి. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమునకు బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడా అని వారు యెహోవాని శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టాను. అంటే దేవుడు వారికి ఏ రీతిగా నీళ్ళు ఇవ్వాలనుకున్నాడంటే బండ నుండి వాళ్ళకి నీళ్లు రప్పించాలనేటువంటి ఆలోచన చేశాడు. ఈ విషయాన్ని మనము ఒకసారి కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే వాళ్ళు సమృద్ధిగా మరి దేవుడు నీళ్లను బండ నుండి ప్రవహింపజేసినప్పుడు వాళ్ళు సమృద్ధిగా తాగారు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. ఇంతకీ ఆ బండ ఎవరు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే క్రొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ ఆ బండ క్రీస్తు అనేటువంటి విషయాన్ని నేటి క్రైస్తవులైనటువంటి వారికి ఆయన తెలియజేసినట్టుగా మనం చూడగలం. అలాగే ఆ రహదీమ దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్లు ఇశ్రాయేలీయులు తాగి ఆ చోటికి మస్సా అని పేరు పెట్టిరి. మస్సా అనగా శోధించుట లేక పరీక్షించుట. అంటే దేవుణ్ణే వాళ్ళు శోధించారు, పరీక్షించారు కనుక ఆ ప్రాంతానికి మస్సా అని పేరు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అలాగే మెరీబా అనే పేరు పెట్టబడింది. మెరీబా అనగా వాదము. అంటే మోషేతో వాదమాడి యెహోవాని శోధించటం వల్ల ఆ ప్రాంతానికి మెరీబా అనే పేరు పెట్టినట్టుగా మనం చూడగలం. ఇక్కడ మరో విషయాన్ని చూసుకున్నట్లయితే దేవుడు మోషే చేతికి ఇచ్చిన కర్ర చాలా కీలకమైనదండి. ఎందుకంటే దేవుడు మోషే యొక్క చేతి కర్ర ద్వారా గతంలో కూడా కొన్ని అద్భుతాలు చేసినట్టుగా చూడగలం. అలాగే ఇక్కడ కూడా మరి మోషే తన కర్ర సాపి మరి ఆ బండను మరి కొట్టినప్పుడు ఆ బండ నుంచి నీళ్లు వచ్చినట్టుగా మనం చూడగలం. ఈ యొక్క కర్ర ద్వారా చాలా అద్భుతాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఫరో ఎదుట అద్భుతాలు చేయటానికి మరి ఆ కర్ర కింద పడినప్పుడు పాము కావటము, ఆ పామును పట్టుకుంటే కర్రగా మారటం అనేటువంటి విషయాలు నిర్గమాకాండము 4వ అధ్యాయము 1-5 వచనాల్లో చూడొచ్చు. 7వ అధ్యాయము 8-12 వచనాల్లో మనం చూడొచ్చు. అలాగే ఐగుప్తు యొక్క నైలు నదిని రక్తముగా మార్చింది ఈ కర్రే. అలాగే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ 10 తెగుళ్ళు రప్పించడానికి, ఆ 10 తెగుళ్ళు నివారించడానికి కూడా ఈ కర్ర ఉపయోగపడినట్టుగా మనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు 17వ అధ్యాయము
5-7 వచనాలు ఉన్నటువంటి రెప్పిదీములో ఉన్న బండలో నుండి నీళ్లను ప్రవహింపజేసింది మోషే చేతి కర్ర అనేది మనం చూడొచ్చు. రహదీము దగ్గర మరియు యుద్ధములో ఇశ్రాయేలీలకు విజయాన్నిచ్చుటలో మరి ధ్వజముగా నిలిచిందే మోషే చేతి కర్ర అనేది మనం గమనించవచ్చు. మరి ఇశ్రాయేలీల పట్ల దేవుడు చేయబోయే రెండో కార్యం ఏంటో మనం చూద్దాము. రెండో కార్యము రహదీము దగ్గర అమాలేకులతో జరిగిన యుద్ధములో ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి విజయము లేక గెలుపు అనేటువంటి విషయాన్ని మనము నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని మనం చూడొచ్చు. 8వ అధ్యాయము 16వ వచనంలో ఈ సమాచారం ఉంది. రెహదీము దగ్గర యుద్ధమునకు వచ్చిన అమాలేకులతో యుద్ధము ఎలా చేయాలో మోషే యెహోషువతో తన యుద్ధ ప్రణాళికలను తెలియజేస్తున్నట్టుగా మనం 8వ వచనంలో చూడొచ్చండి. అంటే రెహదీము దగ్గర మరి అమాలేకులు యుద్ధానికి వచ్చారు. మరి యుద్ధం చేయాలంటే మరి ఒక ప్రణాళిక ఉండాలి కదండి. కాబట్టి ముందుగానే మోషే ఒక యుద్ధ ప్రణాళికని రచించినట్లుగా చూడగలం. ఎలా రచించాడు? 9వ వచనం, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను. కాబట్టి నువ్వు ఎల్లు, ఈ యొక్క యుద్ధ ప్రణాళిక ఏంటో నువ్వు గమనించి నువ్వేమో వారి మీదకి కొంతమందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళు. ఎలా వెళ్తావంటే మోషే చెప్పినట్లుగా యెహోషువ కొందరు యుద్ధమునకు సమకూర్చుకొని యుద్ధమునకు కావలసినటువంటి వాటిని సిద్ధం చేసుకొని అమాలేకుల మీదకి యుద్ధం చేయటానికి వెళ్ళినట్టుగా మనము 10వ వచనము 13వ వచనంలో మనం చూడొచ్చు. అలాగే అమాలేకీయులు వారు రాజును గెలిచిన తర్వాత యుద్ధానికి వెళ్ళారు. యుద్ధ ప్రణాళికలు జరిగినవి, ఎలా యుద్ధం చేశారు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే 10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడాను. మోషే అహరోనులు హూరు అనువారు ఆ కొండ శిఖరమునికి ఎక్కిరి. అంటే మోషేతో పాటు ఉన్నటువంటి మోషేనేమో కొండపైకి వెళ్ళాడు. ఎవరు తీసుకెళ్లారంటే అహరోనును హూరును తీసుకొని వెళ్ళారు. ఈ అహరోను ఎవరు అంటే మోషే గారి యొక్క సహోదరుడుగా మనం గమనించవచ్చు. ఈ హూరు ఎవరంటే ఇశ్రాయేలీల సైన్యంలో ఒక యుద్ధ సైనికుడై ఉండవచ్చు, యుద్ధ సైనికుడని. అలాగే మిరియాము యొక్క భర్తగా కూడా ఆయన చూపించబడ్డాడు. కాబట్టి ఈయన్ని తీసుకొని వాళ్ళు మోషే కొండ మీదకి వెళ్ళినట్టుగా మనం చూడగలం. అప్పుడు యుద్ధము మొదలైంది. మోషే చేతులు బొరువెక్కగా, అంటే వీళ్ళు మోషేనేమో కొండ మీద కూర్చొని తన చెయ్యి కర్ర పట్టుకొని చెయ్యి ఎత్తినప్పుడల్లా ఇశ్రాయేలీలు విజయాన్ని సాధించారు. ఎప్పుడైతే ఆయన చెయ్యి బరువెక్కి భారమై దించాడో అప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోయారు. తర్వాత మరలా ఆయన్ని చెయ్యి దించకుండా ఉండేటట్టుగా అహరోనులు హోరు కలిసి ఒక రాయిని తీసుకొచ్చి ఆయన చేతి కింద పెట్టి ఆ చేతిని దించకుండా ఆ చెయ్యి ఎత్తేటట్టుగా చేసి ఇశ్రాయేలీలో విజయానికి వాళ్ళు వహించినట్టుగా మనం చూడగలం. ఇలా వాళ్ళు యుద్ధాన్ని చేసి అమాలేకుల్ని జయించినట్టుగా మనము చూసాము. మరి దేవుడు అమాలేకుల మీద విజయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా వారు ఒక బలిపీఠాన్ని కట్టారండి. 15వ వచనంలో చూడొచ్చు. వాళ్ళు విజయాన్ని సాధించిన తర్వాత దేవుని మీద మనం విజయాన్ని సాధించాము అనేటువంటి కృతజ్ఞతతో ఒక బలిపీఠాన్ని వారు కట్టినట్టుగా చూడొచ్చు. ఎక్కడ 15వ వచనం, తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి నిషి అని పేరు పెట్టాను. అంటే నిషి అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ధ్వజము అనేటువంటి విషయాన్ని చూడొచ్చు. ధ్వజము అంటే నిలువబెట్టేది, స్మారక చిహ్నము, అలాగే చూడగానే జ్ఞాపకమునకు వచ్చేటువంటి ఒక స్తూపము. ఇదే యెహోవా యొక్క నిషి, ఇదే యెహోవా యొక్క ధ్వజము అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఈ యొక్క ధ్వజము ఎందుకు అంటే
దేవుడు తన ప్రజలైన వారికి వారి జీవితాలలో వారు రాబోవు తరం వారి కూడా, అంటే దేవుడు తన ప్రజల ఈ ధ్వజాన్ని ఎందుకు పెట్టాడంటే దేవుని ప్రజలు వారి జీవితాలలో ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. వారే కాకుండా వారి తరవారి జీవితాల్లో కూడా గుర్తు చేసుకున్నటకు నిలువబెట్టినదే యెహోవా నిశ్షే ధ్వజము అనేది మనం గమనించాలి. అలాగే అందరూ కూడా మరి మనసుల్లో ఉండాలని యెహోవా దేవుడు ఈ యొక్క ధ్వజాన్ని చూపినట్టుగా మనం చూడగలం. ఈ మూడో విషయంలో చూసుకుంటే ఆనాడు దేవుడైన యెహోవా తన ధ్వజమును ఇశ్రాయేలు జీవితాలలో పెట్టాడు. మరి ఈనాడు తన ధ్వజాన్ని ఎక్కడ పెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే ఈనాడు దేవుడు తన ధ్వజాన్ని సువార్తలో పెట్టాడండి. సువార్తలో పెట్టాడు. ఈ సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 చూసుకుంటే మన పాపాల కొరకు క్రీస్తు చనిపోవటము, సమాధి చేయబడటము, మన కొరకు తిరిగి లేవటం ఈ యొక్క సువార్తలో పెట్టాడు. ఈ సువార్త ఎక్కడికి వెళ్ళాలని, ఈ యొక్క సువార్త అనే ధ్వజము సర్వలోకానికి ప్రకటించాలని యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో తన శిష్యులకు చెప్పినట్టుగా చూడగలం. సువార్తలో ఏమున్నది అంటే నశించిపోయేవాడిని రక్షించే శక్తి సువార్తలో ఉంది. కాబట్టి ఆ శక్తి కలిగినటువంటి వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలి. మనం ఈ రోజుల్లో మనము క్రైస్తవులు అనేటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గాన్ని పట్టుకొని మనం యుద్ధం చేస్తూ లోకంలో ఉన్న వాటిని జయించటమే మన విజయము అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని ఇందులో యెహోవా ధ్వజము నేటి క్రైస్తవ జీవితాలకు తెలియాలని వాళ్ళు గుర్తు చేసుకోవాలని దేవుడు మనకి హెచ్చరించినట్టుగా చూడగలము. కాబట్టి ఈ యొక్క 17వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలీలకి చేసినటువంటి కార్యాల్లో 2 గొప్ప కార్యాలు చేసినట్టుగా మనము చూసాము. రహదీములో దగ్గర ఉన్నటువంటి బండ నుండి నీళ్లను రప్పించటము, అలాగే రెండో విషయముగా రహదీము దగ్గర అమాలేకులతో జరిగిన యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలీలకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈ విజయమే నేటి క్రైస్తవులకు కూడా ముంగుర్తుగా ఉందనేది మరి తెలియజేసుకుంటూ నేను తెలియజేసుకుంటూ మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములండి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 17వ అధ్యాయం అంతటిని వివరించినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై అలాగే తదుపరి దేవకిరణ్ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు సాయి కుమార్ గారిని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. బ్రదర్ సాయి గారు. యేసుపాదం గారు మీరే చేయండి. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కనికరము జాలి కలిగిన మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామాని స్తుతులు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. ఈ దినాన మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తులందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాసనలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే వారి గాత్రముల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరుచున్నారు. అలాగే గ్రంథాన్ని స్పష్టంగా చదివి ధ్యానించేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చారు. అలాగే నాయన వారితో పాటు మరి నాకు కూడా నిర్గమాకాండం 17వ అధ్యాయాన్ని బోధించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మా ముందున్నటువంటి మీ యొక్క దాసులు క్రీస్తునందు మా తోటి సహోదరులు మరి దేవకిరణ్ గారు కూడా మరి క్రీస్తుని గురించినటువంటి దైవత్వాన్ని గురించినటువంటి నరరూపాన్ని ఎందుకు దాల్చాడు అనేటువంటి విషయాలు బోధిస్తున్నారు తండ్రి. మరి ఆయన ఏమైతే సిద్ధం చేసుకొని బోధించడానికి మా ముందుకు వచ్చారో వారు నాయన మరింత ఎక్కువ జ్ఞానముతో సందర్భానుసారంగా మంచిగా బోధించే సామర్థ్యాన్ని నాయన మీ దాసులకు దయచేయండి. వినుచున్నటువంటి మాకు కూడా మంచి ఆసక్తిగా శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించేటువంటి మనస్సును దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు
మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని వాక్యమును వినిపించాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు శ్రద్ధతో ఎదురు చూస్తూ ఉన్నా నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము క్రీస్తు ప్రభువు యొక్క నరావతారము లేక శరీరధారణ, ఎందుకు ఆయన శరీరంలో ప్రవేశించవలసి వచ్చింది అనే విషయాలను మనము అనేక విషయాల ద్వారా మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము ఈ గొప్ప పని ఎలా ఆయన జరిగించాడు, అందులో ఆయన యొక్క ఆ పనిని జరిగించుటకు ఆయన ఈ నరావతారాన్ని ఎలా వినియోగించుకున్నారో, లేక ఈ నరావతారంలో ఆ పని జరిగించుట ఎలా జరిగింది అనేది ఈరోజు మనము నేర్చుకుందాం. ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ పనిని చేశారు. పరిపూర్ణమైన మానవుడుగా అంటే నరావతారంలో ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ పని చేయుటకు మానవ దేహము లేక మానవ దేహములో ప్రవేశించుట అనేది జరిగింది. ఆయన మనలాగే శరీరం ధరించాడు, అనగా రక్త మాంసములు కలిగిన దేహాన్ని ధరించాడు. మనలాగే శోధనలు అనుభవించాడు, బాధలు పడ్డాడు, ఆకలి అనుభవించాడు, దప్పిక అనుభవించాడు, నొప్పి అనుభవించాడు. కానీ ఆయన ఒక్కసారి కూడా పాపము చేయలేదు. అందుకే ఆయన మాత్రమే సంపూర్ణమైన దోషరహితమైన బలి అర్పణ కాగలిగాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనాం. అంటే ఆయన బలి అర్పణ అవుటకు ఎక్కడ కూడా ఆయన తన దైవత్వాన్ని ఉపయోగించలేదు. అంటే చాలామంది యేసుక్రీస్తు వారు ఆ శ్రమలు ఎలా అనుభవించాడు, ఆ బాధలు ఎలా అనుభవించాడు అని అంటే ఆయన దేవుడు కదండి అంటూ ఉంటారు. అంటే ఆ యొక్క కార్యమంతా ఆయన జరిగించుటకు ఆయన తన దైవత్వాన్ని ఉపయోగించుకున్నాడు అనేది వారి యొక్క ఉద్దేశం. కానీ ఆయన ఎక్కడా కూడా తన యొక్క దైవత్వాన్ని ఉపయోగించలేదు. ఆయన దైవత్వాన్ని ప్రక్కన పెట్టాడు. పరిపూర్ణమైన మనిషిగా మనం ఏ విధంగా పరిపూర్ణమైన మనుషులుగా ఉన్నామో అలాగే ఆయన కూడా పరిపూర్ణమైన మానవుడిగా ఈ యొక్క నరావతారం అనే కార్యాన్ని ఆయన జరిగించినట్లుగా మనం చూడగలం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, చూడండి 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి అన్నాడు. ఆ తరువాత ఇక్కడ 8వ వచనంలో ఆకారమందు మనుషుడిగా కనపడి అన్నాడు.
అంటే ఈ మనుషుల పోలికగా అనే మాటకి మనం చూసినప్పుడు మేడ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ మెన్ అన్నాడు. అంటే ఆయన మనిషిగా, అంటే మనిషి ఏమై ఉన్నాడో అలాగే. అంటే పోలిక అనేది ఇమేజ్ అంటారు. ఇమేజ్ అంటే ఒక వ్యక్తి అద్దం ముందు నిలబడినప్పుడు అతడు ఆ అద్దం ముందు నిలబడిన వ్యక్తి యొక్క రూపము ఏదైతే ఉంటుందో ఆయన అదే అయి ఉన్నాడు. ఒకవేళ మనం అద్దం ముందు నిలబడితే ఆ అద్దంలో ఒకవేళ యేసు ప్రభు ఉన్నాడు అంటే మన ఇమేజే యేసు ప్రభు. అంటే నేను చెప్పేది శరీరాన్ని గురించి. అంటే యాస్టీస్గా అంటారు కదా, అలాగే డిట్టో అంటారు కొన్నిసార్లు మాటలు. అలాగా యేసు ప్రభు వారు మనిషి ఏదైతే అయి ఉన్నాడో అలాగే ఆయన కూడా పరిపూర్ణ మానవుడిగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు, శరీరాన్ని ధరించాడు. పరిపూర్ణ మానవుడు ఎలా శోధనలు అనుభవించాడో, బాధలు అనుభవించాడో, ఆకలి అనుభవిస్తాడో, దప్పిక అనుభవిస్తాడో, నొప్పి అనుభవిస్తాడో, అవన్నీ కూడా ఆయన అనుభవించాడు. ఆయనకి మనకున్న తేడా ఏంటంటే ఇంత జరిగినా కూడా ఎక్కడా కూడా ఆయన దోషాన్ని ఆయన జీవితంలో రానివ్వలేదు, పాపాన్ని రానివ్వలేదు. దోషరహితమైన వాడుగా, పాపరహితమైన వాడుగా, పరిశుద్ధుడుగా ఉన్నాడు. నాలో పాపమున్నదని నీలో ఎవడైనా స్థాపించునా అని బహిరంగముగా ఆయన అందరినీ కూడా హెచ్చరించినప్పుడు, అందరి మధ్యలో తన్ను గురించి చెప్పుకున్నప్పుడు ఎవరో కూడా ఆయనలో నిరూపించలేకపోయారు, మాట్లాడలేకపోయారు. అంత నిర్దోషి, అంత ప్రత్యేకమైన వాడు, అంత పరిశుద్ధమైన మానవ జీవితాన్ని ఆయన జీవించాడు. అలా జీవించి ఆయన పరిపూర్ణ మానవుడిగానే దేవునికి తన్ను తాను సంపూర్ణమైన బలిని ఆయన అర్పించాడు. గ్రంథకర్త ఆయన గురించి ఇలా సాక్ష్యం ఇవ్వటం జరిగింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు. కాబట్టి ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఒక పరిపూర్ణ మానవుడుగా ఉంటూనే పవిత్రంగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుడుగా ఉన్నాడు. పాపులలో చేరక అంటే పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. అంటే ఈ యొక్క శరీర ధారణలో లేక శరీరాన్ని ధరించుటలో ఆయన ఏమేమి కార్యాలు చేశాడు అంటే మన యొక్క రక్షణ, మన కోసం జరిగించిన బలి అర్పణ, లేక అదంతా దేవుని సంకల్పం అంతా నెరవేర్చే విషయంలో ఆయన పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు. అలాగే సేమ్ టైం పరిపూర్ణ దేవునిగా కూడా ఆయన ఉన్నాడు, పరిపూర్ణ దేవుడిగా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఒక మాట కనపడుతుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. ఆయన శాశ్వతమైన దేవుడిగా, ఆయన రక్తము సామాన్య మనుషుల రక్తం కాదు. ఎందుకంటే అది దేవుని యొక్క రక్తం. అంటే ఇక్కడ శరీరంలో ఉన్న దేవుడు పాపరహితమైన రక్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు.
అంటే పరిశుద్ధమైన రక్తము. ఒకవేళ అందరి మనుషుల రక్తము ఆయన కలిగి ఉంటే, అంటే నేను రక్తాన్ని గురించి అంటే రక్తంలో ఉండే సైంటిఫిక్ విషయాలు నేను మాట్లాడటం లేదు, కానీ పవిత్రత, ఆ పవిత్రత అనేది ఎప్పుడు అపవిత్రమవుతుంది అంటే పాపముతో జతకట్టినప్పుడు, లేక మనిషి జీవితంలో పాపము ప్రవేశించినప్పుడు ఆ ఆ వ్యక్తి లేక అతని యొక్క రక్తము అంతా కూడా పాపముతో నిండి ఉంటుంది. కనుక యేసుక్రీస్తు వారు పాపము లేని రక్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఆ ఒక్క బలి ప్రపంచమంతటి లేక సర్వలోకము యొక్క పాపములకు సరిపోయిన బలిగా ఆయన ఉన్నాడు. యోహాను గారు ఆయన్ని గురించి మాట్లాడుతూ, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాస్తాడు: ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే పాపములకు శాంతికరము అంటే పాప నివారణ చేయుట ద్వారా శాంతిని అనుగ్రహించువాడు అని అర్థం. కనుక ఒకటి పరిపూర్ణ మానవుడిగా, 2 పరిపూర్ణ దేవునిగా ఉన్నాడు. 3 మహా గొప్ప కార్యక్రమం జరిగించుటకు ప్రధాన యాజకుడిగా. పాత నిబంధనలో మనం ఆలోచించినట్లయితే ప్రధాన యాజకుని యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క ప్రధాన యాజకులు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించేవారు. అంటే నిత్యము అర్పించే బలులు ఉంటాయి, కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అర్పించే బలి కూడా ఉంటుంది. ఈ సంవత్సరానికి అర్పించే బలిని మనం ఆలోచించినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట కనపడుతుంది: అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇక్కడ మనము ఈ కింద వచనాన్ని కూడా చూద్దాం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన రక్తము నిర్దోషమైన రక్తము, దోషరహితమైన రక్తము, పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, అలాంటి రక్తము చిందించుటకు ఆయన శరీరధారి కావలసి వచ్చింది. పరిపూర్ణ మానవుడిగా జీవించుటకు కూడా శరీరం అవసరమైంది. అలాగే ఇక్కడ ఆయన ఒక్కసారే ఈ బలి అర్పించాడు. ఒకసారే ఈ బలి అర్పించి శాశ్వతంగా పరిశుద్ధ స్థలంలోనికి అనగా పరలోకంలోనికి ప్రవేశించాడు. ఇక ఎప్పటికీ మళ్ళీ బలి అవసరం లేదు. కనుక ప్రధాన యాజకుడిగా ఆయన ఈ యొక్క శరీరంలో ఉండుట ద్వారా ఈ యొక్క గొప్ప పనిని మన కొరకు జరిగించాడు. తర్వాత 4వ విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన నిరంతర మధ్యవర్తి లేక పర్మనెంట్ మీడియేటర్ అన్నమాట. అంటే శాశ్వతమైన మధ్యవర్తులు చాలా మంది పాత నిబంధన కాలం నుండి దేవుని ప్రజలకు దేవునికి మధ్యవర్తిత్వాన్ని జరిగించారు, మీడియేటర్లుగా పనిచేశారు. కానీ
వారి మధ్యవర్తిత్వం ద్వారా సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన సమాధానం దేవుని ప్రజలకు రాలేదు. కానీ యేసుక్రీస్తు వారు చివరి మధ్యవర్తి, శాశ్వతమైన మధ్యవర్తి. ఆయన అలా మధ్యవర్తిగా ఈ లోకానికి శరీరంలో తన కార్యాన్ని జరిగించాడు. యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయము 37వ వచనంలో ఇలా మనకి కనపడుతుంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దకు వత్తురు, నా ఎద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. కనుక తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దకు వత్తురు అంటే ఒక మధ్యవర్తి. అంటే ముందు మనం ఎక్కడికి రావాలి? క్రీస్తునొద్దకు రావాలి. క్రీస్తే శాశ్వతమైన నిరంతరమైన మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక ఆ మధ్యవర్తి ద్వారా మనము ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరకు లేక తండ్రి దగ్గరకు మనం వెళ్తున్నాం. అంటే ఈ మధ్యవర్తి తండ్రిని సమీపింప చేయుటకు లేక తండ్రిని సమీపించుటకు ఒక గొప్ప మధ్యవర్తిగా ఉన్నాడు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుని సమీపించుటకు లేక సేవించుటకు ఒక మధ్యవర్తి అవసరమయ్యాడు. ఆయనే ప్రధాన యాజకుడు. క్రొత్త నిబంధనలో మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఇక ఆ ప్రధాన యాజకుని తరువాత ఇంకా ప్రధాన యాజకుడు రాలేదు. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడే శాశ్వత యాజకత్వాన్ని జరిగించాడు, నిరంతర యాజకుడు. కనుక మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడుగా ఉన్నావు అనే హెబ్రీ గ్రంథం తెలియజేసినట్లుగా, అలాగే యేసుక్రీస్తు వారు శాశ్వతమైన ప్రధాన యాజకుడుగా, అంటే ఇంక ఆయన తర్వాత ఇంకెవరు రానక్కర లేకుండా, అలాగే శాశ్వతమైన బలిగా, అంటే ఆయన తర్వాత ఇంకే బలి అర్పించకుండా శాశ్వత నిరంతరము ఆయన ఒకటే బలిని జరిగించుటకు శరీరంలో ప్రవేశించవలసిన అవసరత ఏర్పడింది. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసుక్రీస్తు నరావతారంలో ఉన్న లేక జరిగిన ఈ యొక్క గొప్ప కార్యాలు మనము వీటన్నిటినీ గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవునిగా ఆయన ఈ గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం గ్రహించగలం. కనుక యేసుక్రీస్తు వారు చనిపోయారు, పాతిపెట్టబడ్డారు, 3వ రోజు మళ్ళీ లేచారు, పరలోకంలో ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. కనుక ఈ కార్యమంతటిని జరిగించుటకు ఆయన జన్మ దగ్గర నుండి పునరుద్ధానం వరకు, పరలోకానికి ఆరోహణం వరకు, ఇవన్నీ కూడా ఆయన శరీర ధారణలో లేక నరావతారంలో జరిగించిన గొప్ప కార్యాలై ఉన్నాయి. ఆయన ఒక్కడే దేవుడు, అలాగే మనిషి, దైవ మానవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా ఆయన తన యొక్క ప్రత్యక్షతను జరిగించుటకు ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరత ఏర్పడింది. చాలా జాగ్రత్త మనం గమనించాలి. కనుక కొందరు ఆయన సంపూర్ణ మానవుడే, ఇక మళ్ళీ దేవుడేంటి, ఆయన దేవుడు కాదు, ఆయనలో దైవత్వం లేదు, వీడు సంపూర్ణ మానవుడు అన్నారు. మీరు ఆ విషయంలో ఎన్ని చెప్పినా మేము సంతోషిస్తాము, మేము అంగీకరిస్తాము, ఏకీభవిస్తాము. కానీ మళ్ళీ మానవుడు అంటారేంటి? ఒకే వ్యక్తి ఎలా ఉంటే మానవుడిగా ఉండాలి లేదా దేవుడిగా ఉండాలి? మరలా మానవుడు అంటారు, దేవుడు అంటారు, ఇదేంటండి అని చాలామంది
మాట్లాడుతూ ఉంటారు. అదే క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత. ఆయన దేవుడు అయి ఉండి దేవునితో సమానుడుగా ఉండుట ఆ గొప్ప విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ దైవత్వాన్ని విడిచిపెట్టిన వాడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూడగలం. ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నట్లుగానే సంపూర్ణ దేవునిగా ఉన్నాడు. ఆయన సంపూర్ణ దేవునిగా ఉన్నట్లుగా బైబిల్ మనకిచ్చే సాక్ష్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఇలా కనపడుతుంది. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, వాళ్ళు రాళ్ళు చేత పట్టుకున్నారు. ఎందుకు రాళ్ళు చేత పట్టుకున్నారు అంటే, వాళ్ళు అప్పుడు యేసు ప్రభు అడిగారు 32వ వచనంలో, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయి ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఈ వచనాన్ని మీరు ఆలోచించినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను దేవుడని చెప్పుకున్నాడా? చాలా మంది ఎక్కడైనా సరే యేసుక్రీస్తు వారు దేవుడును అని తనంతట తాను చెప్పుకున్నాడా అని ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈ వచనంలో ఆయన నోట నుండి దేవుడని చెప్పుకున్నట్లు లేదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన ఏమన్నాడు? నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అదే ఆయన చెప్పింది. నేను తండ్రి ఏకమై ఉన్నాము, లేక నేను తండ్రి ఒక్కటే. ఆ మాటకు వారికి కోపం వచ్చింది. రాళ్ళు తీసుకున్నారు. అంటే వాళ్ళు ఎందుకు నన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు అంటే, వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటి? నీవు మనుషుడు అయ్యుండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు. అంటే నేను తండ్రి ఒక్కటే అన్న మాటకు అర్థం ఏంటంటే, తండ్రి దేవుడు, నేను కూడా దేవుడినే. కనుక మనం ఆలోచించినప్పుడు తండ్రి, అలాగే ఇక్కడ మాట్లాడుతున్న ఆయన కుమారుడు ఇద్దరు ఒకటే అనగా, నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పుట ద్వారా పరోక్షంగా దేవుడు యేసు ప్రభు వారు నేను దేవుడిని అని చెప్పుకున్నాడు. అది యూదులకు అర్థమైంది. ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తాను దేవుడును అని చెప్పుకున్న సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా అంటే, ఇవన్నీ కూడా అవే. క్రొత్త నిబంధనలో చాలా ఉన్నాయి, అపోస్తులు రాసిన పత్రికలో చాలా ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభువు చెప్పాడు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు రాళ్ళ తీసుకొని కొట్టడానికి ప్రయత్నించారు. కనుక మనం ఆలోచించినప్పుడు ఆయన తనంతట తానుగా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. కాబట్టి అందుకు వాళ్ళు రాళ్ళు తీసుకుని కొట్టడానికి ప్రయత్నించినట్లుగా మనం చూడగలం. అలాగే 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చదువుకుంటే, యూదులతో యేసు ప్రభువు వారు మాట్లాడుతూ, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. మరి ఇక్కడ కూడా రాళ్ళు ఎత్తారు. అంటే రాళ్ళెత్తిన ప్రతిసారి వాళ్ళు ఏమి కారణాన్ని చూపారు? దేవదూషణ చేస్తున్నావు అన్నారు. దేవదూషణ అంటే ఏంటి? నీ దేవునితో తనను సమానునిగా చేసుకొనుట అనేది దేవదూషణ. తాను దేవునిగా చెప్పుకొనుట దేవదూషణ. దానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపటం. కనుక యేసుక్రీస్తు వారు ఇక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా. ఇక్కడ నేను ఉన్నాను, అబ్రహాము పుట్టక మునిపే అనే మాట వదిలేయండి. నేను ఉన్నాను అనే మాట నిర్గమకాండం 3వ అధ్యాయంలో నీ పేరేమిటి అంటే నేను ఉన్నవాడను అని చెప్తాడు. అంటే ఈ యొక్క
ఉన్నవాడను అనే మాట కేవలము యెహోవా దేవునికి మాత్రమే చెందే మాట. అంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు మాత్రమే నేను దైవత్వాన్ని గురించి చెప్తూ, ఆయనకున్న పేర్లు గురించి చెప్తూ, ఇంగ్లీష్లో ఐ యామ్ దట్ ఐ యామ్ అనే మాట, ఉన్నవాడు అనే మాట గురించి మీకు వివరించాను. అలా వివరిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడు అనే వచనాలు క్రొత్త నిబంధనలో చాలా మీకు చూపించాను. అంటే ఆయన ఉన్నవాడు, ఈయన ఉన్నవాడు. ఇక్కడ వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలని అనుకున్న మాట అబ్రహాము పుట్టక మునుపే ఉన్నాను అని చెప్పినందుకు కాదు. అబ్రహాము అంటే అబ్రహాము కంటే నేను ముందున్నాను అని చెప్పుట ద్వారా కాదు, కానీ నేను ఉన్నాను అనే మాట. నేను ఉన్నాను, యేసుక్రీస్తు వారు ఉన్నవాడు అనే మాట నేను మీకు వివరిస్తూ, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు నేనే ఆయనను అని చెప్పినప్పుడు సైనికులు వెనక్కి తగ్గి నేల మీద పడిపోయారు. అంటే ఆయన ఉపయోగించిన మాట ఏమిటి? నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషేకి దేవుడు నేను ఉన్నవాడను, ఐ యామ్ దట్ ఐ యామ్ అని ఏదైతే చెప్పాడో ఆ ఐ యామ్ యేసుక్రీస్తు వారు. కనుక అక్కడ ఆయన ఐ యామ్, ఇక్కడ ఈయన ఐ యామ్. అక్కడ ఆయన ఉన్నవాడు, ఇక్కడ ఈయన ఉన్నవాడు. ఈ ఉన్నవాడను అనే మాట వారు అనగా యూదులు ఎవరికి ఆపాదిస్తారంటే, పాత నిబంధనలో యెహోవా దేవునికి మాత్రమే ఆపాదించే మాట, అన్వయించే మాట. ఇప్పుడు ఇది ఈయన అది నేనే అని చెప్తున్నాడు. ఇంక వాళ్ళ కోపం వచ్చేసింది. కనుక ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు తనను దేవుడు అని చెప్తూ ఉన్న సందర్భాన్ని మనం చూడగలం. తర్వాత మనము యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ కూడా ఆయన ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియజేస్తాడు. మనము 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఈ మాటలు ఆయన చెప్పుట ద్వారా ఆయన తనను తాను శరీరంలో ఉన్నప్పటికీ దేవునిగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. కనుక నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అనే మాట యూదులు ఏ దేవునైతే కలిగి ఉన్నారో, ఏ దేవుని పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో ఆ దేవుడు వాళ్ళకి ఎలా తెలుసో, ఆయన్ను చూస్తే నన్ను చూసినట్టే, లేక నన్ను చూస్తే ఆయన్ను చూసినట్టే. మేమిద్దరం వేరువేరుగా లేము, ఆయన నేను ఒకటే. ఒకటే అంటే వ్యక్తిత్వంలో కాదంటే, అంటే వ్యక్తులుగా కాదు. వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారు, వ్యక్తిత్వంలో, స్వభావ లక్షణాల్లో, శక్తిలో, లేక అన్ని అర్హతల్లో వారిద్దరూ కూడా సమానమైన స్థితి కలిగి ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఈ మాటలు ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు శరీరంలో ఉన్నప్పటికీ దేవునిగా ఎలా ఉన్నాడు అనే సంగతులు మనం ఆలోచించినప్పుడు ఆయన తాను దేవునిగా స్పష్టంగా చెప్పుకున్న మాటలు ఇక్కడ మనకు కనపడతాయి. తర్వాత మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తే 4వ పాయింట్ మనం అక్కడ చూడొచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. జాగ్రత్తగా మాటలు మనం పరిశీలించినప్పుడు నీవు సజీవుడవగు
దేవుని కుమారుడవగు క్రీస్తువు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఆయన పేతురు విన్న సమాధానం, పేతురు చెప్పిన సమాధానం ఏంటంటే, నీవు సజీవుడుకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అంటే సజీవుడైన దేవుడు యూదులకు బాగా పరిచయం. ఆ సజీవుడైన దేవుని కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే సత్యాన్ని పేతురు గారు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెప్పిన సమాధానంలో మనం చూడగలం. ఆ తర్వాత 5వదిగా మనం గమనిస్తే, శరీరములో ఉన్న దేవుణ్ణి కూర్చి మనం నేర్చుకుంటున్నప్పుడు యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో తోమా గారు పలికిన మాటలు మనం 20వ అధ్యాయము 28వ వచనంలో చూడగలం. 20వ అధ్యాయం 28వ వచనం చూస్తే, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. అంతకుముందు ఆయన నేను నమ్మను అని చెప్పిన వాడు ప్రభువును చూడగానే నోట నుండి వచ్చిన మాట సాక్ష్యం. ఏమిటి ఒప్పుకోలు? ఏమని ఒప్పుకుంటున్నాడు? ఆయన ఇచ్చాడు అంటే నేను నమ్మనని చెప్పిన వాడు యేసుక్రీస్తు పట్ల అభిప్రాయం, తాను ఎరిగిన సత్యం కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కొంతమంది పెద్ద అక్షరాల్లో ప్రభు అని ఉంది కాబట్టి అది యెహోవా దేవునికి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు 1వ వచనం నుండి చదివితే సంభాషణ ఎవరెవరికి మధ్య జరుగుతుంది, ఆ మాట్లాడే వ్యక్తి ఎవరు అనే సంగతిని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఒకవేళ ఇక్కడ యేసు ప్రభు కాదు అని మనం అనుకుంటే, ప్రకటన గ్రంథంలోనే 22వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. 22వ అధ్యాయం 13వ వచనంలో, నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చివరిగా యోహానుతో మాట్లాడుతున్న మాటలుగా మనం చూడగలం. కనుక ఆయన దేవుడు, దైవత్వం కలిగిన వాడు. కనుక శరీరంలో ఉంటూనే ఆయన తన దైవత్వాన్ని గూర్చి ఆయా సందర్భాల్లో ఆయన ఇచ్చిన సాక్ష్యం మనకి ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. ఆయన శిష్యుడైన తోమా ఒప్పుకున్నాడు. అలాగే ఆయన శిష్యుడైన యోహాను గారు కూడా ఆయన చెప్పిన మాటలు రాశాడు, నేనే ఆల్ఫా ఓమెగా అనే సంగతులు. అలాగే ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అపోస్తులైన పౌలు గారు కూడా ఆయన్ను దేవుడు అని సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు మనం చూడగలం. తోమా గారి సాక్ష్యం, యోహాను గారి సాక్ష్యం, అలాగే మనము పౌలు గారి సాక్ష్యాన్ని చూస్తే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఇలా తెలియజేస్తుంది, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని యేసుక్రీస్తు యొక్క దైవత్వ నిరూపణ జరిగిస్తూ ఆయనను దేవుడని పౌలు గారు సంబోధించిన సంఘటన లేక సందర్భం ఇక్కడ మనం చూడగలం. అలాగే పౌలు గారు ఇంకొక చోట కూడా సాక్ష్యం ఇస్తాడు. అది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
13వ వచనంలో ఈ రాయబడి ఉంటుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చదివేటప్పుడు చాలా మంది మహాదేవుడును, అక్కడ అక్కడ కామ లేదు. కామ ఉంటే ఆయన వేరవుతాడు, ఇంకొక ఆయన రక్షకుడు ఇంకొక ఆయన అవుతాడు. కానీ ఇక్కడ ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతూ, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటాడు. కనుక యేసుక్రీస్తు మహాదేవుడు అనే సత్యాన్ని పౌలు తీతుకు రాసిన పత్రికలో ఆయన తెలియచేశాడు. అలాగే మనకి సువార్తలలో మరి 4వ సువార్త అనగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం కూడా మరి యోహాను గారి నోట నుండి ఆయన అంటే ఆయన రాసిన ఆ రచనలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ మనము గమనించినట్లయితే యోహాను గారు ఆయన దేవుడు, ఆయనకు ఒక పేరుంది, అది వాక్యము. ఆయనకు ఒక ఉనికి ఉంది, దేవునితో ఉన్నాడు. ఆయనకు ఒక స్థితి ఉంది, దేవుడై ఉన్నాడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను అనగా ఆ దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సార్ స్పీకర్ ఆన్ చేయండి సార్. పాప క్షమాపణ లేదు. కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ ఈ ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ సంగతులన్నీ కూడా ఆయన యొక్క శరీర ధారణ విషయంలో ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. శరీరధారిగా ఆయన ఏమై ఉన్నాడు అంటే శరీరంలో ఉంటూనే ఆయన ఏమై ఉన్నాడు అనే మాటలు, లేక శరీరధారిగా ఆయన జరిగించిన గొప్ప కార్యాలు, ఒకవైపు శరీరంలో ఉంటూనే తన్ను తాను దేవునిగా ప్రత్యక్షపరుచుకున్న సంఘటనలు, ఇచ్చిన సాక్ష్యాలు, ఇవన్నీ కూడా ఆయన ఏమై ఉన్నాడో అంటే ఒకవైపు దేవునిగా, ఒకవైపు మానవునిగా, సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా ఆయన ఉంటూనే ఆయన సంపూర్ణ మానవత్వాన్ని ప్రదర్శిస్తూనే సంపూర్ణ దైవత్వాన్ని కూడా సకల మానవులకు కూడా బయలుపరిచాడు. కాబట్టి ఆయన ఈ కార్యములన్నిటినీ జరిగించిన వాడుగా మనము చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ యొక్క సంపూర్ణ మానవుడిగా లేక దేవునిగా శరీరధారిగా ఆయన జరిగించిన కార్యాలు, శరీరధారిగా ఎందుకు ఇవన్నీ చేయవలసి వచ్చిందో అనే సంగతులు మనకు ఒకదాని వెంట ఒకటి బయలుపరచబడుతూ ఉన్నాయి. కనుక ఈ ఇన్కార్నేషన్ లేక శరీరధారణ లేక నరావతారం అనే ఈ యొక్క కార్యంలో ఎన్ని ఇమిడి ఉన్నాయో, ఆయన ఇవన్నీ ఎన్ని ఆయన చేశాడో, ఒకవైపు దేవునిగా ఒకవైపు మానవునిగా ఉంటూనే వీటన్నిటినీ ఆయన చేయవలసిన అవసరత ఏర్పడింది. అవి చేయకపోయినట్లయితే మనకు రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, పరలోకమే లేదు. కనుక యేసుక్రీస్తు వారు శరీర ధారణ జరిగించవలసిన అవసరత ఏర్పడింది అని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఒక దేవుడు ఒక మానవ దేహంలో ప్రవేశించి సంపూర్ణ మానవుడిగా ఆకలి, దప్పిక, అలాగే నిద్రలేమి, అలాగే శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ అనుభవించారు. ఒక
ఒక మాటగా చెప్పాలంటే ఏ మానవుడు అనుభవించలేనన్ని ఆయన అనుభవించారు, మానవుడిగా అనుభవించారు. అలాగే దేవునిగా తన దైవత్వాన్ని ఆయా సందర్భాల్లో శిష్యులతో, మనుషులతో పంచుకున్నాడు. కనుక ఇవన్నీ ఒక దేవుడు మానవుడయి మానవాళి కోసం ఇవన్నీ చేయుట ఎందుకు అంటే మనం అందరము రక్షణ పొందటానికి. కనుక ఈ పాఠం వింటున్న మీలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోయినట్లయితే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జన్మించుట ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించారో అవన్నీ మీరు పోగొట్టుకుంటున్నారు. ఆ ఆశీర్వాదాలన్నీ, ఆ బెనిఫిట్స్ అన్నీ నీవు పొందాలనుకుంటే తక్షణమే మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోనికి ఆహ్వానించి ఆయన నామము ద్వారా అనుగ్రహించబడే రక్షణను పొందుకొనుట ద్వారా ఎందుకోసం యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారో ఆ యొక్క ప్రయోజనాలని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే, నీ జీవితంలోనికి ప్రభువును ఆహ్వానించకపోతే, యేసుక్రీస్తు వారి యొక్క ఆ నరావతారం ద్వారా మానవాళికి అనుగ్రహించాలని అనుకున్న దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు అన్నీ నీ జీవితంలో సున్నా అయిపోతాయి. వాటన్నిటిని నువ్వు పోగొట్టుకుంటావు. తద్వారా చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఆరని అగ్నిలో ఉంటావు. దాని నుండి తప్పించడానికే మన ప్రభు వచ్చారు. కనుక ఈరోజు ప్రపంచం అంతా అనేక మంది క్రైస్తవులు విస్తారమైన శ్రమతో, ప్రయాసతో, ఖర్చుతో క్రిస్మస్ను జరిగిస్తూ ఉన్నారు. అంటే క్రీస్తు పుట్టుకను ఆస్వాదిస్తూ ఉన్నారు. కానీ వారి జీవితాల్లో ఈ నరావతారం యొక్క ప్రయోజనాలు ఏమి ఎరగకుండానే, పొందకుండానే ఇవన్నీ చేస్తున్నారు. కనుక అవన్నీ వేస్ట్ అయిపోతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాల్ని గమనించి ఈ గొప్ప రక్షణ పొందుట ద్వారా క్రీస్తు ప్రభు యొక్క నరావతారం ద్వారా జరిగించిన మేలులని పొందుకుంటారని ప్రతి ఒక్కరిని ప్రేమతో కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు సార్. మీకు కూడా ముగింపు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మేమందరము కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా మీ వాక్యాన్ని నేర్చుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మా తండ్రి, ఎంతో మందికి లేని ఈ గొప్ప భాగ్యమును మీరు అనుగ్రహించడం ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. మేము నేర్చుకున్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండే జ్ఞానం మాకు దయచేయండి. అలాగే ఎందరైతే రాలేకపోతున్నారో వారు కూడా తండ్రి గ్రూపులో పాల్గొని మా తండ్రి ఈ సత్యాలను గ్రహించే జ్ఞానము, వివేకము అనుగ్రహించండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా సహోదరులోను, వారి కుటుంబాల్లోనూ, వారి స్థానిక సంఘాల్లోనూ ఎవరైనా బలహీనతలతో ఉన్నట్లయితే, రోగగ్రస్తులుగా ఉంటే వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఇతరత్ర సమస్యలతో ఉంటే వారికి కావలసిన తండ్రి విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, ఈ సమయంలో ఈ కార్యక్రమం అంతటినీ నిర్వహిస్తున్న మీ దాసుని మీరు ఆశీర్వదించమని, ఇంకా మీ యొక్క చేతుల్లో బలమైన పనిముట్టుగా తండ్రి మీ దాసుని కుటుంబాన్ని కూడా వాడుకోమని వేడుకుంటున్నాం. అలాగే నాకంటే ముందుగా నిర్గమకాండాన్ని బోధించిన సహోదరులకు ఇంకాను మంచి జ్ఞానమును అనుగ్రహించి వారు మీ పనిలో ఆశీర్వాదకరమైన పాత్రగా వారు, వారి కుటుంబం వాడపడే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ సమయంలో గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క ఫోన్ చేసి వారందరూ ముందు భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే 17, 18 తారీఖుల్లో వినుకొండలో జరగనున్న
తండ్రి మీ యొక్క సువార్త సభలను మీ నామానికి మహిమకరంగా జరిగించుకోనమని, అలాగే గ్రూపులో తండ్రి వారి ఆసక్తి కలిగిన వారికి వీలైతే ఆ గ్రూప్లో ఆ మీటింగ్లో పాల్గొనే వెసులుబాటు కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి ఇలాగ ప్రతిదినము కూడా మీ పాద సన్నిధి వినే భాగ్యం ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.